తెలంగాణ రాజకీయాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు హిటెక్కిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రాజెక్టుపై కేసీఆర్, హరీష్ రావు వాదనలకు సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సచివాలయం వేదికగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ ప్రెజెంటేషన్ లో రేవంత్ రెడ్డి ఏం చెప్పనున్నారు? కేసీఆర్, హరీష్ రావు, ఈటెల వాదనలకు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏం జరిగింది అన్నది వివరించారు. ఆ తర్వాత కాళేశ్వరం కమిషన్ ముందు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. హరీష్ రావుకు ముందు ఈటెల రాజేందర్ సైతం కమిషన్ ముందు హాజరయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ తన వాంగ్మూలాన్ని కమిషన్ ముందు వివరించారు. ఇప్పుడు వీరందరి వాదనకు కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగబోతున్నారు. కాళేశ్వరం నిజాలు పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సిద్ధమవుతున్నారు సీఎం. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల ఇచ్చిన వాంగ్మూలాలు రాజకీయ దుమారం లేపుతున్నాయి. నాడు కేబినెట్ ఆమోదంతోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని కమిషన్ ముందు వాదనలు వినిపించారు. అయితే దీనిపై మంత్రి తుమ్మల బాంబు పేల్చారు. అసలు నాడు కేబినెట్ ఆమోదం తెలపకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని మంత్రి వివరించారు. ఇదిలా ఉంటే మేడిగడ్డ కుంగడం వెనుక కాంగ్రెస్ నేతల కుట్ర ఉందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణంలో ఏం జరిగింది, ఎక్కడ లోపాలున్నాయి, ఎవరి తప్పుదాలు ఉన్నాయి అనేది ఆసక్తి రేపుతోంది. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రెజెంటేషన్ కు సిద్ధమవుతున్నారు. అందులో ఆయన ఏం చెబుతారనేది ఆసక్తి రేపుతోంది. కేసీఆర్, హరీష్ రావు, ఈటెల ఇచ్చిన వాంగ్మూలాలు, వాటి వెనక ఉన్న నిజాలను తెలిపేందుకే రేవంత్ ప్రెజెంటేషన్ తో రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ప్రాణహిత నుంచి కాళేశ్వరం డిజైన్ మార్పు, ప్రాజెక్టుకు ఏం జరిగింది అనే విషయాలను రేవంత్ వివరించనున్నారు. నాడు సర్కార్ జీవోలు, కేసీఆర్, హరీష్ రావు, ఈటెల చెప్పిన దాని వెనుకున్న నిజాలు అన్ని ఆధారాలతో ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రేవంత్ ఇవ్వనున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మరోసారి తెలంగాణ రాజకీయాలను వేడెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.